రెండు రకాలుగా మాట్లాడడం, రెండు కళ్ళ సిద్ధాంతం పాటించడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన వారు లేరు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అరాచకాలపై కూడా చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. హత్యాకాండ, విధ్వంసాల గురించి తెలియనట్లు నటిస్తున్నారు. పైగా మాజీ సీఎం వైఎస్ జగన్ మీదే ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీపై రెచ్చిపోయే విధంగా మంత్రులను ఎగదోస్తున్నారు. కేబినెట్ భేటీలో మంత్రులకు చంద్రబాబు హితబోధపై కేసర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులకు చేసిన హితబోధ గమనించారా? అదే టైంలో ఆయన డబుల్ టాక్ను విన్నారా? ఈ రెండు పరిశీలించవలసిన అంశాలే. ఒక రాజకీయ నాయకుడు తనదైన శైలిలో అసత్యాలు ఎలా చెప్పవచ్చో, తదుపరి ఎలా బుకాయించవచ్చో తెలుసుకోవాలంటే చంద్రబాబు స్టేట్మెంట్ చదివి తీరాల్సిందే. చంద్రబాబు ఆదేశించారో లేదో కానీ హోంమంత్రి అనిత రెచ్చిపోయి మాట్లాడిన వైనం మరో ప్రహసనం అని చెప్పాలి. ఆమె అయితే ఏకంగా జగన్పై కేసు పెట్టాలని హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు తన పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన శాంతి భద్రతల గురించి చర్చించారట. ఢిల్లీలో వైసీపీ ధర్నా తలపెట్టడంతో టీడీపీలో కాస్త కదలిక వచ్చిందన్నమాట. ఢిల్లీ స్థాయిలో అప్పుడే బదనాం అయితే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీనిపై ప్రత్యేకంగా ఎదురు వ్యూహం ఆలోచించింది. చంద్రబాబు ఏమంటున్నారో చూడండి. ఎవరు హింసాకాండకు పాల్పడినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆయన అన్నారు. బాగానే ఉంది. కానీ ఆయన ఈ 50 రోజులుగా రాష్ట్రంలో ఆటవిక పాలన మాదిరి ఇష్టారాజ్యంగా టీడీపీ శ్రేణులు వైసీపీ వారిపై దాడులు చేస్తుంటే ఎన్నడైనా నోరు తెరిచి ఈ మాత్రం అన్నారా? తప్పని ఖండించారా? అనలేదు సరిగదా. జరుగుతున్నవి వైసీపీ దాడులే అన్నట్లుగా ప్రచారం చేశారు. ఒకవైపు వందలాది వైసీపీ మద్దతుదారుల కుటుంబాలు ఈ హింసాకాండను భరించలేక రాష్ట్రం వదిలి వెళ్ళిపోతుంటే పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం అసలు ఏమీ జరగనట్లు మాట్లాడుతుండడం ఎంత దారుణం. మరోవైపు శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని ఇదే సీఎం సెలవిస్తుంటారు. అంటే చేయాల్సిందంతా చేయనిచ్చి ఏమీ ఎరగనట్లు మాట్లాడడం అన్నమాట. ప్రజలు తిరస్కరించిన జగన్లో మార్పు రాలేదని, ఉనికి చాటుకోవడానికే హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారట. చూశారా ఇంతలోనే ఎంత మాట మార్పు? తన ప్రత్యర్థులపై బురద వేయటంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్న సంగతి తెలిసిందే. ఈ 50 రోజుల్లో ఎంత హింసాకాండ జరిగినా, ఎన్ని ఆస్తుల విధ్వంసం సాగినా జగన్ ఎంతో సంయమనంగా ఉన్నారు. కానీ టీడీపీ అరాచకానికి పరాకాష్ఠగా వినుకొండలో నడి రోడ్డుపై వైసీపీ నేతను స్థానిక టీడీపీ కార్యకర్త కత్తితో నరుకుతుంటే పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తే ఇక లాభం లేదనుకుని జగన్ రంగంలోకి వస్తే ఆయన హత్యా రాజకీయాలకు దిగుతున్నారని చంద్రబాబు వాచ. 5 ఏళ్ల క్రితం టీడీపీ ఓటమి పాలైనప్పుడు ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా టీడీపీ వారిపైనే జరిగిందంటూ అక్కడికి వెళ్ళి నానాయాగి చేసిన చంద్రబాబు వైఖరేమో సరైనదట. నడి రోడ్డుపై హత్య జరిగితే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళితే తప్పట. ఇదే డబుల్ గేమ్ అంటే. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి. ఓడిపోతే అధికార పార్టీ ఎలా మసలుకోమంటే అలా ఉండాలా? చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ 3 టర్ములు ఓటమి పాలైంది. ఆయన ఎన్నిసార్లు మారారు? ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 36 మంది హత్యకు గురైనట్లు జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు దాన్ని తిప్పికొట్టడం లేదని ఆయన అంటున్నారు. ఇక్కడ చంద్రబాబు చిత్తశుద్ధి తెలియజేస్తుంది. రాష్ట్రంలో 50 రోజులుగా సాగుతున్న విధ్వంసకాండ గురించి ఆయనకు తెలియదా? ఆయనకు పోలీసు నిఘా శాఖ ఉంటుంది కదా, వారితో సమాచారం తెప్పించుకోకుండా ఉన్నారా? చివరికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పలపై జరిగిన దాడి గురించి కూడా ఆయనకు తెలియదంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత సమర్థంగా పనిచేస్తుంది తెలుస్తుంది. అనేక చోట్ల పోలీసుల సమక్షంలోనే వైసీపీ శ్రేణులపై టీడీపీ వారు కత్తులు, కర్రలతో దాడులు చేస్తుంటే అది కూడా కనిపించలేదా? బహుశా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా వీటన్నిటినీ కప్పిపుచ్చుతోంది కనుక ఆ విషయాలేవి ఆయన దృష్టికి వచ్చి ఉండకపోవచ్చేమో. కానీ జనం కళ్ళను కూడా కప్పిపుచ్చలేరు కదా. ముఖ్యమంత్రికి తెలియకపోయినా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంది. ఏమిటి దారుణాలు అని చర్చించుకుంటూనే ఉన్నారు. ఇంకోవైపు ప్రతీకార దాడులు వద్దు అని టీడీపీ వారికి ఆయన సన్నాయి సలహాలు ఇస్తున్నారు. ఇదంతా డబుల్ గేమ్లో భాగం కాదా? హోంమంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అంటే దాని అర్థం ఆమె పోలీసులతో ఎప్పటికప్పుడు సమావేశమై శాంతి భద్రతలను పర్యవేక్షించాలి. కానీ
టీడీపీ ఎజెండా ప్రకారం ఆమె వెంటనే మీడియా సమావేశం పెట్టి వైసీపీ వారిపై ఎదురుదాడి చేశారు. పైగా అబద్ధపు ఆరోపణలు చేస్తున్నందున జగన్పై కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఆమె ఎన్ని అసత్యాలు ప్రచారం చేశారో లెక్కలేదు. మరి జగన్ వాస్తవాలు చెప్పిన అబద్ధాలని చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అనేక అఘాయిత్యాలు జరుగుతుంటే ఆందోళన చెందవలసిన ఆమె తానేమైనా లాఠీ పట్టుకు తిరగాల, తుపాకీ పట్టుకు తిరగాల అని ప్రశ్నించి అందరినీ నివ్వెరపరిచారు. ఇలాంటి వారిని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే హోంమంత్రిని చేశారనుకోవాలి. ఇలాంటి హోంమంత్రి అయితే తన పార్టీకి చెందినవారో లేక ఏ రిటైర్డ్ పోలీస్ అధికారో వెనక ఉండి మొత్తం చక్రం తిప్పడానికి వీలవుతుందని ఈమెను నియమించి ఉండాలి. శాంతి భద్రతల నిర్వహణలో టీడీపీ అత్యుత్తమం అన్న పేరు ఉందని ఆయనే సర్టిఫికేట్ ఇస్తూ ఉంటున్నారు. అది నిజమా కాదా అన్నది చూస్తే అమరావతిలో పంటల దహనాల ఘట్టాలు చెప్పుకోవాలి. కాపు ఉద్యమం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. దాన్ని అణచివేయడానికి ఏం చేశారో గమనించాలి. నక్సలైట్ ఉద్యమం వచ్చిందే తెలుగుదేశం హయాంలో. ఆ సందర్భంలో టీడీపీ ప్రభుత్వంలో ఎంతమంది ఎన్కౌంటర్ అయ్యారో లెక్కేసుకోవాలి. ఆ మాటకు వస్తే నక్సలిజం పెరిగిందే టీడీపీ హయాంలో. 11 మంది ఐఏఎస్లను నక్సల్స్ అపహరించింది టీడీపీ పాలనలోనే. కారంచేడు మారణకాండ ఎప్పుడు జరిగింది? వంగవీటి రంగ హత్య, విధ్వంసకాండ ఎవరి హయాంలో జరిగాయి? మద్య నిషేధం ఎత్తివేయడానికి ముందు అక్రమ మద్యం ఎదురులై పారుతోందని అప్పట్లో చెప్పింది చంద్రబాబు కాదా? ఏ ప్రభుత్వానికైనా మంచి చెడు రెండూ ఉంటాయి. కాకపోతే చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థిపై ఉన్నవి లేనివి కలిపి తన మీడియాలో ప్రచారం చేస్తుంటారు. ఎదుటివారు అలా చేయలేరు.